బ్రిటన్ వెళ్లాలనే ప్లాన్ ఉందా? అయితే ఇది మీకు పెద్ద అలర్ట్. ఏప్రిల్ 8 నుంచి యూకే వీసా అంటే ఇక ఖర్చే ఖర్చు. స్టూడెంట్ అయినా, జాబ్ కోసమైనా, టూరిస్ట్ అయినా ప్రతి వీసాపై అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు 524 పౌండ్లు ఉన్న స్టూడెంట్ వీసా ఇప్పుడు 558 పౌండ్లకు పెరిగింది. 3 సంవత్సరాల వర్క్ వీసా 769 నుంచి 819 పౌండ్లకు పెరిగింది. ఇక లాంగ్ టర్మ్ వీసా అయితే 1600 పౌండ్లు దాటేసింది. బ్రిటన్లో స్థిరపడాలన్నా, అక్కడ చదువుకోవాలన్నా ఇకపై జేబుకు చిల్లు పడక తప్పదు. చదువుకోవడానికైనా, ఉద్యోగం కోసమైనా లేదా టూరిజం కోసమైనా ఇకపై యూకే వీసా అంటే ఖర్చు మరింత పెరగనుంది. అవును, బ్రిటన్ ప్రభుత్వం తాజాగా వీసా ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇమిగ్రేషన్ వ్యవస్థ నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ మార్పు ప్రభావం మాత్రం నేరుగా విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులపై పడనుంది. ఇప్పటి వరకు 524 పౌండ్లున్న స్టూడెంట్ వీసా ఫీజు ఇప్పుడు 558 పౌండ్లకు పెరిగింది. అంటే దాదాపు 4000 రూపాయల వరకు అదనపు భారం. అదేవిధంగా 3 సంవత్సరాల వర్క్ వీసా ఫీజు 769 పౌండ్ల నుంచి 819 పౌండ్లకు చేరింది. 3 ఏళ్లకు పైబడిన వీసాలైతే 1500 పౌండ్లను దాటి 1600 పౌండ్లకు పైగా వెళ్లిపోయాయి. ఇక టూరిస్ట్ వీసా కూడా మినహాయింపు కాదు. 6 నెలల వీసా ఛార్జ్ 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు పెరిగింది. ఇంతటితో ఆగలేదు. స్పాన్సర్ లైసెన్స్ ఫీజులు, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఛార్జీలు కూడా పెరిగాయి. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు బ్రిటన్కు వెళ్తుంటారు. ఇప్పటికే అక్కడ జీవన వ్యయం, అద్దెలు, రోజువారీ ఖర్చులు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో వీసా ఫీజుల పెంపు వారిపై మరింత ఒత్తిడిని పెంచనుంది. అంతేకాదు, హెల్త్ సర్ఛార్జీ వంటి అదనపు ఖర్చులు కలిపితే యూకే వెళ్లడం సాధారణ కుటుంబాలకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ కొత్త ఫీజులు ఏప్రిల్ 8 తర్వాత దరఖాస్తు చేసేవారికే వర్తిస్తాయి. అంటే అంతకుముందు అప్లై చేసిన వారికి పాత ఛార్జీలే వర్తిస్తాయి. కాబట్టి బ్రిటన్ వెళ్లాలనే ప్లాన్ ఉన్నవారు వీలైనంత త్వరగా అప్లికేషన్ పూర్తి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు స్పాన్సర్ లైసెన్స్ ఫీజులు పెరగడం వల్ల బ్రిటన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించడంలో కొంత వెనకడుగు వేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మొత్తానికి యూకే డ్రీమ్ ఇప్పటికీ ఉంది. కానీ ఆ డ్రీమ్ నెరవేర్చుకోవాలంటే ఇక నుంచి కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.